మోహన్పూర్ గ్రామంలోని స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లలందరూ క్లాస్ రూమ్ లో కూర్చొనున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. ఈ రిపబ్లిక్ డే నాడు మన గ్రామంలోని ప్రతి పిల్లల కోసం ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెడుతున్నాం. మన స్కూల్ పిల్లలకైతే ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి చూపించే అవకాశం మీ అందరికీ లభిస్తుంది కనుక. అందుకే పిల్లలందరూ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఏర్పాట్లు. ఇక మీకోసం మంచి డ్రెస్సులు సిద్ధం చేసుకోండి. ఇక మీరు చాలా కష్టపడి మంచి డ్రెస్ వేసుకుని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అర్థమైందా? అందరూ జాగ్రత్తగా విన్నారా? ఇక అదే క్లాస్ లో చదువుకునేటటువంటి గ్రామ జమీందారు కూతురికి చాలా గర్వం ఉంది. ఆమెకు తన తండ్రి డబ్బు పట్ల చాలా గర్వం. అలా క్లాస్ టీచర్ బయటకు వెళ్లగానే సీమ గర్వంగా అంది, ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నేనే గెలుస్తాను. నేను టౌన్ నుంచి నా కోసం అద్భుతమైన డ్రెస్ తెప్పిస్తాను. ఇవాళ వెళ్లి నాన్నతో చెబుతాను. ఒకవేళ ఇంకెవరైనా ఈ కాంపిటీషన్ గెలిస్తేనో, అరే అలా ఎలా అవుతుంది? ఈ మొత్తం క్లాస్ లో అందరికంటే డబ్బున్న దాన్ని నేనే. అందరికంటే ఖరీదైన డ్రెస్ తెచ్చి వేసుకోగలను. ఇక ఖరీదైన డ్రెస్ వేసుకుంటే అది సహజమే కదా, నేను గెలవడం. నేనే గెలుస్తాను. గర్వంతో నిండిన సీమ ఇంటికెళ్లి తన తండ్రితో దాని గురించి మాట్లాడింది. నాన్న, మీకు తెలుసా, గణతంత్ర దినోత్సవం రోజు మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నడుస్తుంది. మీరు నాకు టౌన్ నుంచి మంచి డ్రెస్ తెప్పించండి. ఈ కాంపిటీషన్ అప్పుడే నేను గెలవగలను. ఇవాళే టౌన్ వెళ్ళాలి నేను. మరి సరే అమ్మా, నీకెలా కావాలంటే అలాగే. నేను ఇప్పుడే డ్రైవర్ కి చెబుతాను, మనం టౌన్ కి వెళ్దాం, సరేనా? ఇక్కడ సీమ తన అమ్మా నాన్నలతో ఖరీదైన డ్రెస్ కొనడానికి టౌన్ కి వెళ్తుంది. అక్కడ తన క్లాస్ లో చదివే ఒక పేదింటి బిడ్డ గీత కూడా కాంపిటీషన్ లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది. ఆమె ఇంటికొచ్చి తన తల్లితో అంటుంది, అమ్మా, నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొనాలనుకుంటున్నాను. కానీ మన దగ్గర ఖరీదైన బట్టలు కొనడం కోసం డబ్బు లేదు. సీమ చెప్పింది తను చాలా ఖరీదైన డ్రెస్ కొనుక్కుంటానని. నేను ఈ కాంపిటీషన్ ఎలా గెలవాలి మా? గీత, నువ్వు ఈ కాంపిటీషన్ కోసం ఒక మంచి అందమైన డ్రెస్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ అది వేసుకుంటే నీ మనసులో దేశభక్తి, దేశ ప్రేమ ఉప్పొంగేలా ఉండాలి. అందుకే నీ డ్రెస్సు మువ్వన్నెల రంగులా ఉండాలి, అచ్చం జెండాలో ఉన్నట్టు. అది చూసే వారి గుండెల్లో కూడా దేశభక్తి ఉప్పొంగాలి. అర్థమైందా అమ్మా? కాసేపు ఆలోచించి గీత అమ్మ గాయత్రి అంటుంది, గీత, నాకు అర్థమైంది. నువ్వు రిపబ్లిక్ డే రోజు ఏం వేసుకోవాలో. నేను నీకోసం ఒక మంచి అందమైన 3 రంగుల లెహంగా ఇంకా చున్నీ తయారు చేస్తా. కానీ అమ్మా, అదేలా? నా దగ్గర జెండా 3 రంగుల కలర్స్ ఉన్న కొన్ని బట్టలున్నాయి. నేను వీటిని కలిపి నీకోసం లెహంగా తయారు చేస్తాను. ఇది నా ఆకుపచ్చ రంగు చీర, ఇక ఇది మీ నాన్న పైజామా తెలుపు రంగు, ఇక ఇది కాషాయ రంగు చున్నీ నాది. వీటన్నిటిని కలిపి నేను జెండాలో కావలసిన 3 రంగులకు సంబంధించినటువంటి లెహంగా తయారు చేస్తాను. నేను పక్కింటి సరళ అక్క కుట్టు మిషన్ తీసుకొచ్చేసి వీటిని కుడతాను. ఇక రాత్రికి నీ 3 రంగుల లెహంగా సిద్ధమైపోతుంది, సరేనా? గాయత్రి చాలా కష్టపడి ఒక్కొక్క ముక్క కలుపుతూ 3 రంగుల లెహంగా చున్నీ తయారు చేస్తుంది. కాంపిటీషన్ రోజు రానే వచ్చింది. సీమ మెరిసిపోయే వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇక స్కూల్లోని మైదానం వద్ద పిల్లలు రకరకాల వేషధారణలో ఉన్నారు. సడన్ గా గీత వస్తుంది. భారత్ ను ప్రతిబింబిస్తూ తను ప్రదర్శించిన జెండా 3 రంగుల లెహంగా చాలా అందంగా ఉంటుంది. అందరినీ అది ఆకట్టుకుంటుంది. అక్కడ వారంతా ఆమెను చూస్తూ ఉంటారు. గీత వేషధారణ అందరికన్నా వేరుగా ఉంది. ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం విజేతను ప్రకటిస్తారు. పిల్లలు, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ పిల్లలంతా చాలా కష్టపడి ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. అందుకు నేను ప్రతి పిల్లలను అభినందిస్తున్నాను. కానీ విజేతలను ప్రకటించాలి కాబట్టి ప్రథమ పురస్కారం గీతకు వెళ్తుంది. గీత వేషధారణ నిజానికి దేశభక్తి, దేశ ప్రేమకు ఆదర్శం. ఈ గణతంత్ర దినోత్సవ శుభదినాన ఇలా దేశభక్తిని ప్రదర్శించేలా తయారు కావాల్సిన అవసరం అందరికీ ఎంతైనా ఉంది. ఇంత చిన్న వయసులో గీతకది అర్థం కావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందుకే గీతను విజేతగా ప్రకటిస్తున్నాను. గీత, స్టేజ్ మీదకు రా. ప్రిన్సిపల్ మేడం చేతుల మీదుగా నీ పురస్కారం తీసుకో. మేడం, నేను ఇంత ఖరీదైన డ్రెస్ వేసుకుని వచ్చాను కదా, మరి నాకెందుకు ప్రథమ పురస్కారం ఇవ్వలేదు? చూడమ్మా, దేశభక్తి ఖరీదైన బట్టల్లో కాదు, మన గుండెల్లో ఉంది. మువ్వన్నెల రంగుల్లో మన గౌరవం ఉంది. గీత తన డ్రెస్ ద్వారా చాటి చెప్పింది. అందుకే ఆమె ఈ రోజు నిజమైన విజేత. మ్యామ్, నాకు అర్థమైంది. ఇదిగో చూడండి మ్యామ్, నేను నా దేశ జెండాను నా డ్రెస్ పై పెట్టుకున్నాను. నేను కూడా దేశ ప్రేమ, గౌరవాన్ని ప్రతిబింబించాను కదా. చాలా మంచి విషయం అమ్మా, వెరీ గుడ్.
ఈ రోజు ద్వితీయ పురస్కారం సీమకు ఇవ్వబడుతుంది. ఇక 3వ పురస్కారం మాన్సీకి. సీమ చాలా ఆనందిస్తుంది. అంతేకాదు ఆమె గీతను ప్రశంసిస్తుంది కూడా. గీత ఆనంద బాష్పాలతో గర్వంగా నిలుస్తుంది. అక్కడ అందరూ దేశభక్తితో ఉప్పొంగిపోతూ చప్పట్లు కొడతారు. ఇది గీత గెలుపు మాత్రమే కాదు, దేశాన్ని ప్రేమించే ప్రతి పిల్లల గెలుపు. చిన్న వయసు నుంచే దేశభక్తి పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఇక గీత సీమ వాళ్ళ ఇళ్లకు వెళ్తారు. గీత అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఈ రోజు తమ బిడ్డకు ప్రథమ పురస్కారం వచ్చిందని. అక్కడ ఇంటికెళ్లి సీమ కూడా విషయమంతా వాళ్ళ అమ్మా నాన్నకు చెబుతుంది. అది విని సీమ అమ్మా నాన్న కూడా తన కూతురులో వచ్చిన మార్పుకు చాలా గర్వపడతారు, ఎంతగానో ఆనందపడతారు కూడా. అరే మాలా, త్వరగా చెయ్యి, లేట్ అవుతుంది. వదినా వస్తున్నా, కొంచెం చెప్పులేసుకొని. త్వరగా రా, లేదంటే మీ అన్నయ్య కోప్పడతారు. వచ్చేసా వదినా. వదినా, ఈరోజు సైకిల్ వెనుక నేను కూర్చుంటాను. అవునా బామ్మ, మరి నేనెక్కడ కూర్చుంటాను? నేను కూర్చున్నట్టు కూర్చోవచ్చు కదా ఈ ఒక్క రోజుకి. ఓ పెంకి పిల్ల, సైకిల్ మీద చిన్నపిల్లలు కూర్చుంటారు, పెద్దవాళ్ళు కాదు. ఈ కథ మాలా మరియు సరితది. మాలా కిషన్ అన్నా చెల్లెళ్ళు. కొంతకాలం క్రితం యాక్సిడెంట్లో వారి అమ్మా నాన్న చనిపోతారు. అప్పటినుంచి కిషన్ మాలా యొక్క బాధ్యతను తీసుకున్నాడు. తనకి అమ్మా నాన్న ప్రేమ దక్కాలని కిషన్ సరితను పెళ్లి చేసుకున్నాడు. సరిత కూడా మాలని కూతురనే అనుకుంటుంది. మాల అంటే వారికి పంచప్రాణాలు. ఆ రోజు ఊర్లో ఒక పెళ్లికి కిషన్ మాలా సరితను తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ తింటున్నప్పుడు, వదినా, ఈ పెళ్లి కూతురు ఏం వేసుకుంది? ఇది లెహంగా. నీ దగ్గర కూడా ఉంది కదా గ్రీన్ కలర్. లేదు, ఇది మాత్రం చాలా వేరుగా ఉంది. ఎందుకంటే ఇది పెళ్లికూతురు డ్రెస్ మరియు చాలా ఖరీదుంటుంది. అవునా? అయితే ఈ లెహంగా ఎంత ఖరీదై ఉండొచ్చు? అయినా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నా పెళ్ళైనప్పుడు ఇలాంటిది మీరు కొనిస్తారా? ఎందుకివ్వను, తప్పకుండా కొనిస్తాను. నా చిన్నారి పెళ్లి డ్రెస్లో ఎంత అందంగా ఉంటుంది. నువ్వెంత మంచిదని వదినా. ఉండండి, ఈ మాటకి నేను మీకోసం ఒక రసగుల్లా తీసుకొస్తాను. వెళ్ళు పెంకిదానా. మాలా మరియు సరిత వెళ్ళిన పెళ్లి ఊరు జమీందార్ కూతురిది. జమీందార్ దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కాబట్టి అతను కూతురి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒక ఖరీదైన లెహంగా కుట్టించాడు. కానీ ఈ విషయం మాలాకి ఏం అర్థమవుతుంది. కానీ సరిత మనసులో ఈ విషయం నాటుకుపోయింది. సైకిల్ మీద ఇంటికి వస్తున్నప్పుడు మాలా తన అన్నయ్యతో మాటల్లో మునిగిపోయింది. మరి సైకిల్ వెనుక కూర్చున్న సరిత మాత్రం లెక్కలు వేసుకుంటుంది. తనకి నెల నెల ఎంత దాస్తే మాలా ఎదిగినప్పటికీ తన పెళ్లికి ఒక మంచి లెహంగా కొనవచ్చని. కొంతకాలం గడిచింది. ఒకరోజు, డాక్టర్ గారు, అతను బాగానే ఉన్నారు కదా? ఇతనికి పాము కుట్టింది, చాలా విషయం వెళ్ళిపోయింది. ఇతనికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా సిటీ నుంచి తెప్పించాల్సి వస్తుంది. మీరు ఒక పని చేయండి, 15,000 రూపాయలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కౌంటర్లో కట్టేయండి. కిషన్ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక విషపాము అతన్ని కరిచేసింది. అతన్ని హాస్పిటల్కైతే తీసుకొచ్చారు గాని డాక్టర్ చెప్పిన మాటలన్నీ విని కవితకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిత దగ్గర డబ్బులైతే ఉన్నాయి గాని అవి మాలా లెహంగా కోసమని కూడబెట్టింది. కానీ ఇప్పుడు కిషన్ ట్రీట్మెంట్ చాలా అవసరం. సరిత హాస్పిటల్లో డబ్బంతా కట్టేసింది. అయితే కిషన్ ప్రాణానికి ప్రమాదం తప్పింది కానీ మునుపటికన్నే చాలా నీరసంగా అయిపోయాడు. డాక్టర్లు అన్నారు, చూడండి, ఇతని ప్రాణానికైతే ముప్పు తప్పింది, కానీ ఒక 3-4 నెలలు ఇతను ఎలాంటి బరువులు ఎత్తకుండా చూసుకోవాలి. ఇతను తట్టుకోలేరు. ఇతనికి మంచిగా ఆహారం, పళ్ళు అన్నీ పెట్టండి. అలాగే డాక్టర్ గారు. ఆ రోజు నుంచి సరిత భుజాల మీదే అంత బాధ్యత పడింది. మాలా ఎదగడం మంచిదయింది. మాలా ఇంటి పనులు చూసుకుంటే సరిత ఫ్యాక్టరీకి వెళ్లి ఫ్యాక్టరీలో పనిచేసేది. ఒకరోజు ఫ్యాక్టరీ నుండి సరిత తిరిగి వస్తున్నప్పుడు ఒక మంచి టైలర్ షాపు కనిపించింది. అక్కడ చాలా అందమైన లెహంగాలు బయటపెట్టి ఉన్నాయి. సరితకి తెలుసు అవి చాలా ఖరీదుంటాయి మరియు ఆవిడ కొనలేదని. కానీ అప్పుడే తనకొక ఐడియా వచ్చింది. నమస్తే అయ్యా. నమస్తే. నమస్తే, చెప్పండి, ఏం కావాలి? లేదయ్యా, నేనేం కొనడానికి రాలేదు, పని కోసం అడగడానికి వచ్చాను. నాకు ఇక్కడ ఒక మషిన్ అయితే ఖాళీగా ఉంది. నీకు కుట్టడం వచ్చా? కుట్టడం అయితే రాదయ్యా, కానీ దేవుడి సాక్షిగా చాలా కష్టపడి నేర్చుకుంటాను. చాలా త్వరగా నేర్చుకుంటాను. కావాలంటే మీరు నాకేమీ డబ్బులు ఇవ్వద్దు. ఒక మంచి లెహంగా ఎలా కుట్టాలో నేర్పించండి చాలు. సరిత కళ్ళల్లో నిజాయితీ చూసి సేట్ ఆమెకి పనిచ్చాడు.
మరుసటి రోజు సరిత అక్కడున్న ఉత్తమమైన టైలర్ దగ్గర పని నేర్చుకుంటుంది. ఆమె టైలరింగ్ నేర్చుకోవడంతో పాటు షాపును కూడా శుభ్రంగా తుడిచిపెట్టేది. ఆమె కష్టపడే తత్వం సీటికి చాలా నచ్చింది. 1 నెల తర్వాత అయితే సరిత, ఏదైనా నేర్చుకున్నావా? కరెక్ట్గా 1 నెల అయింది. అయ్యా చూడండి, ఇది నేనే కుట్టాను. సరిత చేతిలో మంచి లెహంగా ఉంది. అది చూసిన సేట్ చాలా ఆనందించాడు. అటు చూస్తూ ఇలా అన్నారు. సరిత, ఇది అద్భుతంగా ఉంది. ఇందులో చిప్ వర్క్ కొంచెం తక్కువ చేయవలసింది. దాంతో ఏమవుతుందంటే మన పని తక్కువ అవుతుంది, మనం కొంచెం తక్కువ రేటుకి అమ్మేవాళ్ళం. రెండవది, డిజైన్ కొంచెం బాగా కనిపించేది. సరే అండి, ఇకపై తగ్గిస్తాను. ఇలానే కష్టపడుతూ ఉండు. ఇదిగో తీసుకో నీ మొదటి జీతం. ఇలా అంటూ సరిత చేతిలో అతను 10,000 రూపాయలు పెట్టాడు. సరిత అసలు ఊహించనే లేదు. ఆమె వెంటనే ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ కొనేసింది. ఇక్కడ కిషన్ ఆరోగ్యం కూడా బాగుపడింది. అతను పనిలోకి కూడా వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే మాలాకి పెళ్లి కుదురుతుంది. అన్నా వదిన గురించి ఆమెకు తెలుసు, ఎంత కష్టంగానో ఇల్లు గడుస్తుంది అని. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, ఆమె పెళ్లికి చాలా మంచి లెహంగా వేసుకోవాలని. కాని చిన్నప్పటి కోరికను ఆమె ఇంటి పరిస్థితి అణచేసింది. తను తన కోరికను చంపుకొని ఎవరి దగ్గర ఏమనలేదు. ఇలానే కొంతకాలం గడిచింది. మరియు మాలా పెళ్లి రోజు వచ్చింది. మాలా, మాలా, త్వరగా తలుపు తీయు. వదినా, వదిన చూడు, ఈ చీర నాకు సూట్ అయిందా? నేను ఇందులో అందంగా ఉన్నానా? అరే పిచ్చిదానా, నువ్వు మీ వదిన దగ్గర దాచేంత పెద్దదానివైతే అవలేదు. అయ్యా లోపలికి రండి, ఇదే నా చిన్న తల్లి. పెళ్లి శుభాకాంక్షలు తల్లి. ధన్యవాదాలయ్యా. ఇదిగో, ఇది మీ వదిన తరఫు నుంచి నీకొక మంచి కానుక. మాలా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక అందమైన లెహంగా ఉంది. మాలా ఇంకేం అనలేకపోయింది. ఆమె సరిత వైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. నీకు తెలుసా తల్లి, నువ్వు పెళ్లిలో మంచి లెహంగా వేసుకోవాలని మీ వదిన నా షాప్లో పనిచేయడం మొదలుపెట్టింది. రేయి పగలు కష్టపడి ఎలా కుట్టాలో అంతా నేర్చుకుంది. తను సొంత చేతులతో ఈ లెహంగాని కుట్టింది. కానీ అయ్యా, మీరు లేకపోతే ఇది నేను చేసేదాన్నే కాదు. అరే, నేనొకటి బట్ట ఇచ్చాను, నువ్వు నీ సర్వస్వం ఇందులో పెట్టేశావు. ఈ లెహంగా నిజంగా ప్రత్యేకమైనది. నాకు తెలిసి ఈ ఊర్లో ఇంత ఖరీదైన లెహంగా ఎవరూ వేయలేదని నేను అనుకుంటున్నాను. ఎవరూ వేసుకొని ఉండరు సేట్జీ. ఎందుకంటే ఏ పెళ్లి కూతురు దగ్గర కూడా ఇంతగా ప్రేమించే, అమ్మలా ప్రేమించే వదినైతే ఉండదు కదా. వదినా, బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్.